హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 2. శృతి సింధు వైపు చూస్తూ సింధు సింధు అంటూ కదపడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి శృతి వైపు చూసింది. నువ్వు బానే ఉన్నావు కదా? అడిగింది శృతి సింధు వైపు చూస్తూ. పర్లేదు అంది సింధు. కానీ తన కళ్ళల్లో మాత్రం ఇంకా భయం కనిపిస్తుంది. సరే, ఇంక జరిగింది మొత్తం వదిలే. ఎగ్జామ్కి ఇప్పుడు నువ్వు వస్తావా? అడిగింది శృతి. హా, వస్తాను అంటూ లేచి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది సింధు. పద అంటూ సింధు చెయ్యి పట్టుకొని బయటికి వచ్చింది శృతి. సింధుకి స్కార్ఫ్ కట్టుకోవడం ముందు నుంచి అలవాటు కావటంతో బయటకి వస్తూనే తన ఫేస్కి స్కార్ఫ్ చుట్టుకుంటూ వచ్చింది. ఇక ఇద్దరూ ఒక ఆటో మాట్లాడుకుని ఎగ్జామినేషన్ సెంటర్కి స్టార్ట్ అయ్యారు. సింధుకి ఇప్పటికీ కూడా జరిగింది మొత్తం ఒక కలలా అనిపిస్తుంది, కానీ ఆమెకి తెలీదు అది ఆమె జీవితాన్ని మార్చబోయే ఒక సంఘటన అని. ఇక నుంచి తన జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది అని తనకి ఆ క్షణంలో తెలియదు. ఇక కొంత సమయానికి ఎగ్జామినేషన్ సెంటర్ రావడంతో అతనికి డబ్బులు ఇచ్చేసి ఇద్దరూ కాలేజ్ లోపలికి వెళ్ళిపోయారు. అర్జున్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది నీకు? అడిగాడు రిషి డౌట్గా. అర్జున్ రిషి వైపు కోపంగా చూస్తూ, మార్నింగ్ నుంచి నైట్ వరకు నువ్వు నా పక్కనే ఉంటావు కదా, నువ్వు కూడా నన్ను నమ్మకపోతే ఇంకా బయట వాళ్ళు ఏం నమ్ముతారు? అడిగాడు అర్జున్ చిరాకుగా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు నువ్వు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? నాకు అదే అర్థం కావట్లేదు రిషి. నేను ఆ రూమ్లోకి ఎలా వెళ్ళాను? నా దగ్గర ఉన్న ఆ కార్డ్ ఆ రూమ్ దగ్గర పెడితే అది ఎలా ఓపెన్ అయింది? యాక్చువల్గా నా దగ్గర ఉన్న కార్డ్ పెట్టినప్పుడు రాంగ్ నెంబర్ కాబట్టి అది ఓపెన్ కాకూడదు కదా, బట్ అది ఓపెన్ అయింది ఎలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్. ఒక అరగంటకి అక్కడికి వచ్చారు అర్జున్ పిఆర్ టీమ్ మెంబర్స్. నెంబర్ 1 మీరా కపూర్, పిఆర్ టీమ్ హెడ్. నెంబర్ 2 కార్తిక్ రెడ్డి, సోషల్ మీడియా మేనేజర్. నెంబర్ 3 సనా షేక్, మీడియా కోఆర్డినేటర్. నెంబర్ 4 హేమంత్, పర్సనల్ అసిస్టెంట్. అండ్ నెంబర్ 5 మన రిషి, మేనేజర్. రిషి వచ్చిన నలుగురి వైపు చూస్తూ, మీరింత లేట్ చేస్తున్నారేంటి? అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నాడు రిషి. మీరా మాట్లాడుతూ, రిషి, ఇదేమైనా చిన్న ఇష్యూ అని నువ్వు అనుకుంటున్నావా? ఇట్స్ బికమింగ్ బిగ్. బయట అర్జున్ గురించి, రూమ్లో ఉన్న ఆ అమ్మాయి గురించి న్యూస్ ఎంత వైరల్ అవుతుందో తెలుసా? మొత్తం అంతా పెంట అయిపోయింది అంది మీరా. ఆ మాటకి సనా మాట్లాడుతూ, రిషి, అర్జున్ సార్ గురించి బయట మీడియా ఎంతలా రాస్తుందో ఐడియా ఉందా? మీరు చేసిన ఇంకొక బిగ్ మిస్టేక్ ఏంటి అంటే రూమ్లో ఎవరూ లేరు అని చెప్పడం. మీరు చెప్పిన టైంలోనే ఆ అమ్మాయి బయటికి రావడం. నిజంగా అక్కడే మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అర్జున్ సార్? అడిగింది సనా. ఆ మాటకి అర్జున్ మాట్లాడుతూ, ఐ డోంట్ నో అన్నాడు సీరియస్గా. అర్జున్ సార్, మీరు మాట్లాడుతున్న దాంట్లో అసలేమైనా అర్థం ఉంది అని మీకు అనిపిస్తుందా? నైట్ మొత్తం మీరు ఆ అమ్మాయితో ఉన్నారు. ఇప్పుడేమో ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియదు అంటే చిన్న ఎల్కేజీ పిల్లాడు కూడా నమ్మడు సార్ అన్నాడు హేమంత్. అంటే ఏంటి హేమంత్, నేను తప్పు చెప్తున్నాను అని నువ్వు అంటున్నావా? అడిగాడు అర్జున్ సీరియస్గా. అర్జున్, మీరిప్పుడు హేమంత్ మీద అరవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అండ్ హేమంత్ మాట్లాడిన దాంట్లో ఒక్క% కూడా తప్పులేదు. ఎందుకంటే నైట్ మొత్తం మీరు అదే రూమ్లో ఉన్నారు. కానీ మార్నింగ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో మీకు తెలీదు అంటే అది ఎంత ఫూలిష్గా ఉందో అర్థమవుతుందా? అడిగింది మీరా. కార్తిక్ తన మొబైల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే
అర్జున్ హేటర్స్ నుంచి విపరీతంగా ట్రోలింగ్ స్టార్ట్ అవ్వడంతో గంటకి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. మీరా, వన్స్ చెక్ దిస్ అంటూ మొబైల్‌లో కనిపిస్తున్న ట్రోలింగ్స్, మీమ్స్ అన్నీ మీరాకి చూపించాడు. ఓహ్ మై గాడ్! అసలింత తొందరగా న్యూస్ ఇంత వైరల్ అయిపోతుంది అని అస్సలనుకోలేదు. ఇప్పుడు మనలో మనం డిస్కస్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తామా? లేదంటే దీనికేదైనా సొల్యూషన్ వెతికేది ఉందా? అడిగాడు రిషి. మీరా, కార్తిక్, సనా వాళ్ళ వైపు చూస్తూ. కొన్ని నిమిషాలు అందరి మధ్య మౌనం. ఆ మౌనాన్ని ఖండిస్తూ, అర్జున్, ఇప్పుడు నీ దగ్గర ఒకటే ఆప్షన్ ఉంది. యూ హ్యావ్ టు మ్యారీ హర్ అంది మీరా. మీరా చెప్పిన దానికి అందరూ ఆశ్చర్యంగా మీరా వైపు చూస్తే అర్జున్ కోపంగా మీరా అంటూ గట్టిగా అరిచాడు. మన దగ్గర ఇప్పుడు ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదు. కార్తిక్, నువ్వు వెంటనే ఆ అమ్మాయి పేరు, డీటెయిల్స్ అన్నీ కనుక్కో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నువ్వు కనుక్కోవాలి. అండ్ ఇంకొక విషయం, ఆ అమ్మాయితో పెళ్లి విషయం కూడా మాట్లాడాలి మనం. సో, వీలైనంత తొందరగా ఆ పనులు చూడు అంది మీరా. అసలిక్కడ ఏం జరుగుతుంది? ముందు నా ఇష్టంతో పని లేదా? అడిగాడు అర్జున్. అర్జున్, నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీ దగ్గర ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ అమ్మాయి, నువ్వు ఇద్దరూ ఈ స్కాండల్‌లో ఇరుక్కున్నారు. నేను ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నాను అంటే, నీ కెరియర్, గ్రోత్, రెప్యుటేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను నీకు ఈ ఐడియా ఇచ్చాను అంది మీరా. రిషి అర్జున్ వైపు చూస్తూ, నాకెందుకో మీరా చెప్తుందే నిజమని అనిపిస్తుంది. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటేనే మంచిది అన్నాడు రిషి. అసలేమనుకుంటున్నారు? నేను చచ్చినా పెళ్లి చేసుకోను అన్నాడు అర్జున్. ఓకే, నీకిక మీద నీ స్టార్డమ్, ఫ్యాన్స్‌లో నీ క్రేజ్ అండ్ మరీ ముఖ్యంగా నీ గ్రోత్, నీ కెరియర్‌కి అన్నిటికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడిపోయినట్టే అంది మీరా. నేనాలోచిస్తుంది నువ్విష్టపడుతున్నావా లేదా అని కాదు. నేను కేవలం ఆలోచిస్తుంది నీ కెరియర్‌ని, నీ గ్రోత్‌ని దృష్టిలో పెట్టుకొని వాటి కోసం మాత్రమే. ఒక పీఆర్ లీడ్‌గా నా దగ్గర ఇంతకు మించి వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. నువ్వు వీలైనంత తొందరగా నీ నిర్ణయం చెప్తే మీడియాతో నేను మాట్లాడాలి. అంతా ఒక కొలిక్కి తీసుకొని రావాలి అంది మీరా ఆలోచిస్తూ. ఆలోచనలో పడిపోయాడు అర్జున్. అరగంటకి అక్కడికి వచ్చాడు కార్తిక్. మీరా, ఆ అమ్మాయి పేరు సింధు. పూర్తి పేరు సింధూర. అమ్మా నాన్న, చెల్లి తమ్ముడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అర్జున్ గారు దిగిన అదే హోటల్లో తను రిసెప్షనిస్ట్‌గా వర్క్ చేస్తుంది అన్నాడు కార్తిక్. ఓకే. తన ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఓకే. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు? వాళ్ళ ఫాదర్ బస్ డ్రైవర్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే. నువ్వు వెంటనే సింధు పేరెంట్స్‌ని కాంటాక్ట్ చేసి ఇక్కడికి తీసుకొనిరా. టైం లేదు అంటూ చెప్పడంతో అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు కార్తిక్. మీరా హేమంత్ వైపు చూస్తూ, హేమంత్, ప్రెజెంట్ సింధు ఎక్కడుందో కనుక్కొని తనని వెంటనే ఇక్కడికి తీసుకొనిరా అంటూ చెప్పడంతో హేమంత్ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సనా, నువ్వు అర్జున్ పబ్లిక్‌లో మాట్లాడడానికి స్పీచ్ రెడీ చెయ్యి. ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. అండ్ పోయిన రెప్యుటేషన్ మొత్తం ఈ ఒక్క స్పీచ్‌తో వచ్చేయాలి అంటూ చెప్పడంతో, ఓకే మీరా అంటూ ఆ పనిలో పడిపోయింది సనా. మీరా అర్జున్ వైపు చూస్తూ, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అడిగింది సూటిగా. ఆ మాటకి అర్జున్, మీరా ఇంకా రిషిల వైపు చూశాడు. అంటే మాకు తెలుసు నువ్వెవరిని చేయట్లేదు అని. కాకపోతే ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం అంతే. లేదు అన్నాడు అర్జున్ ఎటో చూస్తూ. మరింకేంటి ప్రాబ్లమ్? ఎప్పుడో ఒకప్పుడు ఎవరినో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా! అదేదో ఇప్పుడే తనని పెళ్లి చేసుకుంటున్నాను అనుకో. అండ్ అది నీ కెరియర్ కోసం కూడా కాబట్టి మనం ఈ స్టెప్ తీసుకున్నాము. నీకు ఆ అమ్మాయి అంతగా నచ్చకపోతే అప్పుడే ఒక 1 ఇయర్ అలా ఆగి తనతో డివోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా? అంది మీరా ఎలా అయినా అర్జున్‌ని ఒప్పించాలి అన్న ఆశతో. మీరు ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు కదా! మళ్ళీ ఎందుకు పదే పదే దాన్ని గుర్తు చేస్తున్నారు?
మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నాడు అర్జున్ చిరాకుగా. అర్జున్, ఈవినింగ్ మీడియాతో మాట్లాడాల్సింది నువ్వే. ఇదే చిరాకు ఫేస్తో కానీ మాట్లాడితే అప్పుడు ఉన్న డౌట్లు కాదు, కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు కొంచెం ప్రశాంతంగా మార్చుకో అంటూ అక్కడి నుంచి పక్కకి వచ్చింది మీరా. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.